తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సేవలను అందించడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇకపై 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఓ మంచి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా T-Fiber ఆధ్వర్యంలో దశల వారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు T-Fiber ద్వారా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించనున్నారు. ఈ మేరకు T-Fiber నెట్వర్క్స్ ఆపరేషన్స్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశల వారీగా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించబోతోంది. ఈ ఇంటర్నెట్ సౌకర్యంతో వర్చువల్ నెట్వర్క్స్తో పాటు టెలిఫోన్, తెలుగు OTTలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు తిలకించడానికి అవకాశం ఉంటుంది. అయితే మొదటి విడతలో భాగంగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లోని 2096 పంచాయతీల్లో ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఆపై మిగిలిన గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దేశంలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించగా దీనిలో తెలంగాణ రాష్ట్రానికి 2500 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెల్లోనూ ఇంటర్నెట్ విప్లవం కోసం కసరత్తులు చేస్తున్నారు. కేవలం 300 రూపాయలకే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 20 Mbps స్పీడ్తో ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వనున్నారు. ఈ కనెక్షన్స్ ద్వారా విద్యార్థులు టీవీలను కంప్యూటర్స్గా మార్చుకుని వాటి ద్వారా కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కనెక్షన్ తీసుకున్న వారితో హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా మాట్లాడవచ్చునని కూడా అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఈ ఫైబర్ నెట్తో అనుసంధానం చేసి ప్రతి పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు వీటిని అనుసంధానం చేస్తారు. ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పల్లెన ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి శ్రీకారం చుడుతోంది.